హాయ్ అండి. ఈరోజు నేను పొగతోటలు చూపిస్తున్నాను. గ్రేడ్ ఎట్లా చేస్తారో, పొగతోటలు ఆకు కొట్టి ఆకు మళ్ళీ బ్యారెన్లో పెట్టడం ఎట్లా చేస్తారో చూపిస్తాను. చూడండి మీరు. ఇదిగోండి, ఈ చెట్టు ఆకు ఉంది కదా, ఆకు కొట్టారు. ఇట్లా ఆకు ఇరగదీస్తారు. ఆకుని ఇట్లా ఇరగదీసి చెట్టుకు 2 ఆకులు బ్యారెన్లో పెడతారు. అల్లి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఈ సంవత్సరం పొగతోటలు ఇట్లా ఉన్నాయి. ఇదిగోండి, అల్లి బ్యారెన్లో పెడతారు. ఇట్లా కాలుస్తారు అన్నమాట. కర్రలకు అల్లి ముఠా వాళ్ళు ఆకు కొట్టి ఇదిగో కర్రలకు అల్లి ఇట్లా పెడతారు. చూడండి, ఇట్లా వేడిగా ఉంది చూడండి. టెంపరేచర్ కూడా పెడతారు చూడండి. ఈ గొట్టాల్లో నుంచి వేడి వచ్చి ఆవిరి వస్తుంది అన్నమాట తలుపేసి పెడితే. చూడండి, ఇదిగోండి పైన కర్రలు. ఈ కర్రల మీద వరుసగా పేరుస్తారు. పొగాకు ఇట్లా కాలుస్తారు. తలుపేసుకయ్యా. తలుపు తీసి పెట్టకూడదు, ఆవిరి బయటికి వెళ్ళిపోద్ది. తలుపేసి పెడతారు. ఇదిగోండి, కట్టె తోలుతారు. ఇదంతా బ్యారెన్లోకి కాలుస్తూ ఉంటారు. ఇదిగోండి పొయ్యి వేయండి. కట్టెలేస్తా చూపిస్తాను చూడండి. నేను ఇట్టించి అదిగోండి, మంట వస్తుంది కదా, పొయ్యిలో ఈ కట్టెలు పేరుస్తూ ఉంటారు. చూడండి ఎంత మంట ఉందో. లోపల వేడంతా గొట్టాల్లోకి వెళ్ళిపోద్ది అనమాట. గొట్టాల్లోకి వెళ్ళి ఆకు కలరు తెలిసిద్ది అనమాట వేడికి. బాగా ముదురాకుపచ్చగా ఉంటేనేమో నలుపుకి వస్తుంది. బాగా మంచి అన్ని కలర్గా ఉంటే, తమలపాకు కలర్గా ఉంటేనేమో మంచి కలర్ అయిద్ది. ఇట్లా వేడి టెంపరేచర్ ఎంత ఉంటుందయ్యా? మామూలుగా ఎంత? 160 మీద కాలుస్తారా? ఇప్పుడు 160 ఉంది. స్టార్టింగ్ 105 మీద వదిలేస్తావు. వదిలేయటం అంటే ఏంది? ముందల పంట కంటే కొట్టిన తర్వాత కర్రలు పెట్టినాక ఆకు మారిద్ది, కలర్ మారిద్ది. ఎల్లో కలర్. పండు కలర్కి వచ్చింది. ఇది ఈ కలర్కి వచ్చింది అంటే ఇదిగో ఈ కలర్ కొడతారు, ఇది కొట్టుతారు, తర్వాత ఇది పంటకు వచ్చింది. ఈ రకంగా వచ్చింది, ఎల్లో కలర్ వచ్చింది. అప్పుడు టెంపరేచర్ వదులుతాం. వదిలితే అప్పుడు దాన్ని మన ఇంట్లో అన్నం ఎట్లా ఓడుచుకుంటామో మెత్తబడకుండా కొంచెం కొంచెం వేడి పెంచుకుంటా లైట్ గా అట్లా తీసుకెళ్తాం. 120 మీద కానీ పెట్టి 120 వచ్చేలకి ఆకు అవన్నీ మారిపోతాయి, ఫుల్ ఇదైపోతుంది. ఇక అక్కడి నుంచి టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. ఈ గూళ్ళల్లో రాళ్ళు ఇది గాలి పోతే వేరు పోతేనే ఆ పైపులు గుండా పైకి. అంతకుముందు మూసేస్తారా? కర్ర పెట్టంలోనే మట్టి వేసి పూసేస్తాం. మళ్ళీ అవి వదులుకునేటప్పుడు అది ఒక్కొక్క ఆవిరి ఒక్కొక్క 5 పాయింట్లకి ఒక్కొక్క రాయి తీసుకుంటూ వెళ్ళాలి. 5 పాయింట్లకి ఒక్కొక్క రాయి, కొంచెం కొంచెం గాలి పోయేటట్లు, ఒక్కసారి తీయకుండా. ఇది ఏసీ కూడా చాలు ఈ గాలికి. అంత గాలి వస్తుంది, చల్లటి గాలి. ఏసీ కూడా చేయదంట. అంత గాలి అంత వీటి లాగిద్ది లోపలికి, బయట చల్లగాలి లోపలికి లాక్కుంటది. థ్యాంక్ యూ అబ్బాయి. ఇదిగోండి పొయ్యి ఇట్లా తలిపేస్తారు కట్టెలు పెట్టి. ఇదిగోండి చూడండి, మొద్దు గొట్ట ఉంటుంది. మొద్దు గొట్టం అంటే ముందల బాగా మందపాటిది పెడతారు, తర్వాత వెయిట్లెస్ది పెడతారు లోపల వైపు. ఇది మంటకి ఆగటానికి బాగా మందంగా ఉండదు పెడతారు, మొద్దు గొట్టం అంటారు. ఇదిగోండి, ఈ వేడికి ఇది ఈ గొట్టంలో నుంచి పొగ బయటికి వెళ్ళిపోద్ది అన్నమాట. ఇది పొగబోయే గొట్టం. ఇది కాలిన తర్వాత మళ్ళీ ఆరిపోయిన తర్వాత అదేదో బ్యారెన్ ఎన్ని రోజులు కాలుస్తారు? 7 రోజులు కాలుస్తారా? రేత్రి పొగులు అంటే 7 రోజులు అవుతుంది. అది
రేత్రి పగులు కలిపి 7 రోజులు అయింది. మొత్తం 7 రోజులు. మొత్తం 7 రోజులు. నైట్ కూడా కాదు కదా, అప్పుడు 14 రోజులు లెక్క వస్తుంది. 14 రోజులు వచ్చిద్ది బ్యాన్ని ఆరి అంత కర్ర దించేసరికి. 8వ రోజు ఆరిపోద్ది, దించేస్తారు. రేకల్లో దించి 8వ రోజు దించి ఇట్లా పెడతారు. 8వ రోజు బ్యార్నీలో నుంచి దించి ఇట్లా పెడతారంట. ఇది ఆరిద్ది కదా, ఆ వేడంతా ఆరి చల్లగాలికి మెత్తబడ్డాక కట్టలు కడతారు అనమాట. మొత్తం మడిసి కర్ర నుంచి తీసి కట్టలు కడతారు. ఇదిగోండి ఇట్లా కట్టలు కడతారు. బ్యాన్ని అదే కర్రలో నుంచి తీసి ఇట్లా కట్టు కడతారు. ఇట్లా కట్టలు కట్టి చల్లబడి మెత్తబడ్డాక కష్టంలో పెట్టి చెక్కు లాగా పెట్టి మెత్తబడేదాకా ఉంచుతారు. ఇదిగోండి గ్రేడింగ్ ఇట్లా చేస్తారు. గ్రేడు ఇదిగోండి కట్టలు ఇప్పదీసి ఇట్లా ఇట్లా తాళ్ళలో నుంచి ఆకు తీసి ఏరుతారనమాట. ఏరి ఏ కలర్కి ఆ కలరు ఆకులు పెడతారు. ఇదిగో ఇదొక కలరు, ఇదొక కలరు. ఇదేమో నలుపుగా ఉంది కదా, అదేమో తెలుపుగా ఉంది. 5వ నెంబర్ అది, ఇది 7వ నెంబర్ అంట. నెంబర్ల ప్రకారం పెడతారు. ఇదిగోండి అదే అట్లా తీసిన తర్వాత 3 కలర్లు తీసిన తర్వాత అట్లా అట్లా పనులు కట్టి బల్ల మీద పెట్టి మట్సంగ చేసి తర్వాత అదిగోండి చెక్కుల్లో పెడుతున్నారు. పర్వతాల కొట్లో ఉండాలి. ఇదిగోండి ఇట్లా మట్సంగా చేసే ఆకు చూడండి. ఇట్లా బల్ల కొడతారు అనమాట. బల్ల ఉంటుంది ఒకటి, ఆ బల్లకి ఇట్లా సద్రంగా కొట్టి బల్ల కొట్టి పనులు బట్టి వేస్తారు చెక్కులకు. ఇదిగోండి పనులు బట్టి ఇదిగోండి ఎట్టిస్తారు. ఇట్లా పెడతారు. మన పోయి చేసిపోవాలా లైట్లో మరి ఏదో అంటారు. మధ్యలో మధ్యలో మీ పట్టాలకు ముక్కోవాలి కదా పని. అట్లా తొక్కి ఇది ఇట్లా పెడతారు, చెక్కులు కడతారు. ఇది వేసుకెళ్ళి బోర్డులో అమ్ముకుంటారు గవర్నమెంట్ ద్వారా. సరే.